హలో ఫ్రెండ్స్, ఎవ్రీబడి గుడ్ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. చూడండి, నేను ఒక రెసిపీ చేశాను. ఇది కేకు. మనందరం కూడా చేయడం రాదు రాదు అని అనుకుంటూ ఉంటాం, కానీ దీనిలో ఎగ్ కానీ డాల్డా కానీ గీ కానీ వేయలేదు. నేను ఓన్లీ ఆయిల్, పాలు, పంచదార, మైదా పిండి వేసాను. అన్ని సమపాళ్ళలో తీసుకొని కలపాలి. కాదంటే చిన్న సోడా గుండ వేయాలి. బేకింగ్ పౌడర్ ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, నాకు ఇష్టం ఉండదు, నేను వేసుకోను. సోడా గుండ వేసి చక్కగా సమపాళ్ళలో దీన్ని తీసుకొని ట్రై చేయండి, చక్కగా వస్తుంది. ఇందులో చాలామంది ఎగ్గ తినరు, కాబట్టి నేను ఈ రెసిపీని యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. చూడండి, క్రిస్మస్కి నేను ఎలాంటివి 2 కేకులు చేసి కొంతమందికి సర్వ్ చేశాను. షాప్లో కొనాలంటే అది క్రీమ్ వేసేస్తారు, నాకు ఇష్టం ఉండదు. తర్వాత ఏదోలా కలుపుతారు. సొంతంగా ఇంట్లో నేను తయారు చేశాను. 25వ తారీఖు రాత్రి నేను దీన్ని తయారు చేశాను. అంతేకాకుండా 31వ తారీఖు రాత్రి కూడా నేను ఒక కేకుని తయారు చేసుకున్నాను. ఇది ఇంట్లో మరి కొంతమందికి వచ్చిన వాడికి గెస్ట్లకు పెట్టడానికి అని చెప్పేసి చాలా బాగా వచ్చింది. ఇందులో టూటీ ఫ్రూటీ వేసాను అంతే, గార్నిష్ కోసం. లోపల కూడా వేసాను, బయట కూడా వేసాను. చూడండి ఎంత బాగుందో. దీన్ని ఒకసారి మీరు చూడండి. నేను మీకు కోసి చూపెడతాను. అంటే నేను దీన్ని అలాగే డిష్లో ఉంచేసాను, టైం లేక కొయ్యడానికి డిష్లోనే ఉంచేసాను దీన్ని. అది నేను ఇప్పుడు ఓపెన్ చేసి కోస్తున్నాను. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో ఒకసారి మీరు చూడండి. ఇదిగో యేసు రక్తమే జయం. చూడండి ఎంత పఫీగా వచ్చిందో. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. బేకరీ వాడికంటే బాగా వచ్చింది. చూడండి, మీరు ట్రై చేయండి. నేను ట్రై చేశాను, ఇంకో చాలా బాగుంది. చూడండి కేకు అంతాను. కాదంటే ఇంకా పఫీగా రావాలంటే మీకు బాగా ఎక్కువసేపు కలపాలి దాన్ని. మీ దగ్గర విస్కర్ ఉంటే కలపండి. నా దగ్గర విస్కర్ ఉన్నది కానీ కనిపించలేదు. గరిటెతోనే నేను కలిపానండి. చాలా బాగా వచ్చింది. తినడానికి కూడా చాలా స్మూత్గా ఉన్నది. నేను 31వ తారీఖు రాత్రి దీన్ని చేసి ఒక కేకుని నేను ఇప్పుడు దాకా ఓపెన్ చేయలేదు. ఈ టూటీ ఫ్రూటీ వేసిన కేక్ని నేను ఇవాళ ఓపెన్ చేస్తున్నాను. దాన్ని అలాగే డిష్లోనే చేశాను. చూడండి, ఇదిగో మన ఇంట్లో ఉన్న డిష్ ఇది. పాలు మరగబెట్టుకునే డిష్లోనే నేను చేశానండి దీన్ని. నాకు వేరే దాంట్లో కాదు, ఓవెన్ కాదండి. నేను ఈ డిష్లోనే నేను చేశాను దీన్ని. చూడండి, డిష్ చూడండి. ఇదిగో పాలు మరగబెట్టుకుని గిన్నె, ఈ గిన్నెలోనే నేను చేశాను. చూడండి, కాబట్టి మీరు కూడా ఓపెన్ మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ గిన్నెలో పాలు మరగబెట్టిన గిన్నెలో తక్కువ క్వాంటిటీతో నేను చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. 30 to 40 మినిట్స్లోనే మనకి మామూలు స్టవ్ మీద అయిపోయింది. ఓవెన్ లేదు, పొయ్యి మీదే పెట్టాను. కాదంటే అందులో కుక్కర్లో కొంచెం అడుగుని ఇసుకేసి ముందుగా హీట్ చేసి దాని మీద పెట్టాను. 35-40 మినిట్స్కి అయిపోయిందండి ఇది. చూడండి, చాలా బాగుంది. మీకు ఇష్టమైతే మీకు కనీసం ఎక్స్పీరియన్స్ కోసం మనం కూడా చేసుకోవాలి కేకు. మనకు రాలేదు అనుకునే వారికి ఈ రెసిపీ మీకు చాలా నచ్చుతుంది. నేను చేశాను, చూడండి. మీరు లైక్ చేస్తారు, మీకు ఇష్టం అవుతుందని అనుకుంటున్నాను. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఈ వీడియోని మీరు చూసి ఆనందిస్తారని, లైక్ చేస్తారని ఆశిస్తూ, మీ ప్రియ సహోదరిగా, మీ ఫ్రెండ్గా మరి నేను ఈ షారోన్ గార్డెన్స్లో నుంచి వచ్చినటువంటి షారోన్ క్రియేటర్ వచ్చిన వీడియో. కాబట్టి మీకు చూపించాలని నేను మీకు వీడియో పెట్టాను. దయతో మీరందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో చేసుకున్నాం కాబట్టి, మన స్వహస్తాలతో చేసుకున్నాం, మన ఇంట్లో ఉన్న వాటితో చేసుకున్నాం. దీనికి ఎంతో ఖర్చు అవ్వదు. కాబట్టి పంచదార, పాలు, మైదా పిండి, ఆయిల్, చిన్న చిటికెడు బేకింగ్ సోడా నేను స్కిప్ చేశాను, నాకు ఇష్టం ఉండదు. వంట సోడా వేసాను. కాబట్టి చూడండి కేక్ ఎంత బాగా వచ్చింది, ఎంత పెఫీగా వచ్చిందో. పైగా డేక్షాలోనే చేశాను, మామూలు స్టవ్ మీదే చేశాను. నాకైతే ఓవెన్ లేదు, ఉన్నా సరే నేను పెట్టిన ఇలా ట్రై చేస్తాను. దీనివల్ల చూడండి మీకు అందరికీ నచ్చుతుందని నూతన సంవత్సరంలో వీడియో పోస్ట్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రతి వాడికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగుండాలని
నేను ఎల్లప్పుడూ అందరి కోసం ప్రపంచ దేశాల కొరకే ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి మరొక రెసిపీతో ముందుకు వస్తాను. ఇట్లు మీరు మీ ప్రియ సహోదరి, ఆంటీ, ఫ్రెండ్ మిమ్మల్ని దీవిస్తూ ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఇష్టమైన వారు లైక్ చేయండి, కంటెంట్ ఉంటే లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. మరి వాచ్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. నా వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకో కాదు, సరదాగా నేను ఈ వీడియోని నేను చేశాను కాబట్టి మీరు లైక్ చేస్తారు. మీకు ఇష్టమవుతుందని అనుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.